ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తారు. మేము అధికారంలోకి వస్తే ఆదివాసీ గిరిజనులంతా కూడా బాగు చేస్తాం, మంచిగా చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవాళ ఆదివాసులకు అనేకమైనటువంటి హక్కులు ఉంటాయి. మన పక్కనే ఇక్కడ నల్లమల్ల అడవులు ఉన్నాయి, ఇటు పోతే ఆదిలాబాద్ లో అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లో ఉండేటువంటి సంపద అనేకమైన రకాల సంపద ఉంటుంది, ఖనిజ సంపద ఉంటుంది, అడవుల్లో కట్టెలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి. అవన్నీ కూడా గిరిజనులకే చెందాలి. గిరిజనులకు అక్కడ దొరికేటువంటి పండ్లు ఫలాలు అవన్నీ తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వం మార్కెట్ సదుపాయం కల్పిస్తే అమ్ముకొని బతికేటువంటి సదుపాయాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ చట్టాలు చెప్తా ఉన్నాయి, కానీ ఎటుపోతాయి ఉన్నాయి ఈ చట్టాలు కేవలం పేపర్ల మీదనే. చట్టాలని ఏదైతే నడిపేటువంటి వాళ్ళ చట్టాలను అమలు చేసేటువంటి అధికారులకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి నేను ఇవాళ ఒక బాధగా చెప్పదలుచుకున్నా. ఏదంటే బడ్జెట్ లో కేటాయిస్తా ఉన్నారు, ప్రతి సంవత్సరం గిరిజనులకు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి కేటాయిస్తా ఉన్నారు. సరి అయినటువంటి ఆ కేటాయించేటువంటి డబ్బులు మన తండాలకు, మన గుడాలకు, రోడ్లకు, భవనాలకు, మంచినీటి సౌకర్యానికి, కరెంటుకు కేటాయించట్లేదు. ఈ కేటాయించేటువంటి డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఆ డబ్బులన్నీ కూడా దారి పడుతా ఉన్నాయి, వేరే రంగానికి ఖర్చు పెడతా ఉన్నారు. అట్లా ఖర్చు పెడితే మీరు ఇవాళ అసెంబ్లీలో, పార్లమెంట్ లో మేము ఆదివాసీ గిరిజనులకు డబ్బులు కేటాయించామని చెప్తా ఉన్నారు, కానీ కింది స్థాయికి వస్తే ఆ డబ్బులు సరిగా ఖర్చు చేయట్లేదు. వారి యొక్క అభివృద్ధికి ఖర్చు చేయకపోగా ఇవాళ ఎక్కడేసినా కొంగడి అక్కడే ఉన్నట్టు చందంగా ఇవాళ ఆదివాసీ గిరిజనుల బతుకులంతా కూడా చిక్కిపోతా ఉన్నాయి. ఇవాళ పట్టణాల్లో మనం ఉన్నాం, ఏదో తెల్లటి బట్టలు వేసుకొని మనం రిక్షా పుల్లరుగా ఉన్నా కానీ ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ పిల్లలను చదివించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మన గిరిజనులు. అదొకటి ఉంటది. అంత మాత్రాన అభివృద్ధి చెందినట్టు కాదు. ఇవాళ తండాలు, గుడాలు ఉన్నాయి, నేటికి కూడా మంచినీటి అందనటువంటి తండాలు ఉంటాయి. చాడా వెంకరెడ్డి గారు ముందు చెప్పారు, ఇవాళ భూమి లేనటువంటి గిరిజనులు అనేక మంది ఉన్నారు. పోడు భూములు అంటే గుట్టల అంచు ఉండేటువంటి అడవి భూములు, ఫారెస్ట్ భూములు. ఆ భూములన్నీ కూడా మనకి ఇవ్వాలని చెప్పేసి చట్టం ఉంది. 2006లో ఆనాడు పార్లమెంట్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఎంపీలు కొట్లాడినందుకే ఆ రోజు ఆ చట్టం వచ్చింది 2006లో. ఆ చట్టం ఏం చెప్పింది, మా గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ పోడు భూములు చేసుకుంటూ ఉన్నారో వారికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి చట్టం ఉంది. కానీ ఎవరికి ఇస్తా ఉన్నారు? ఎవరికి ఇవ్వట్లేదు. అక్కడ పోడు చేసుకుంటుంటే ఫారెస్ట్ వాళ్ళతోటి, పోలీసు వాళ్ళతోటి మన వాళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు. ఇక్కడ నాగార్జున సాగర్ ప్లేన్ ఏరియా చూడండి, అక్కడ నల్లమల్ల అచ్చంపేట ప్రాంతం చూడండి, ఇక్కడ ఆదిలాబాదు, ఇక్కడ కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మేము 60 రోజులు ఆనాడు ఈ భూములన్నీ కూడా వీళ్ళకి దక్కాలి, ప్రభుత్వం గుర్తించి హక్కు పత్రాలు ఇవ్వాలి, ఇచ్చినటువంటి హక్కు పత్రాల మీద బేషరతుగా రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి చాడా వెంకరెడ్డి గారి నాయకత్వంలో మన వాళ్ళు ఇక్కడ ఉపాధ్యాయ గణేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. 60 రోజులు మేము ప్రతి ఊరు, ప్రతి వాడ కూడా తిరిగాము. ప్రభుత్వానికి, ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పాము, మీరు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి. కానీ పట్టాలు అరకొర పట్టాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. ఆ రోజు మనం అనుకున్నాం మన తండాలు ఉంటాయి, మన తండాలు చిన్న తండాలు ఎక్కడ ఉంటాయి? ఊరికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో, ఒక 10 కిలోమీటర్ల దూరంలో పట్టణానికి దూరంగా మన తండాలు ఉంటాయి. తండాలు గ్రామ పంచాయతీలు కావాలి. ఎందుకు కావాలంటే ఇవాళ మనం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా మన గిరిజనులు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంతలో మనం అంతా వాటా దక్కాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల ప్రకారం మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అవి దక్కట్లేదు, రావట్లేదు. కాబట్టి ఈ పాలక వర్గాలు ఇప్పటికి కూడా దాని మీద చిత్తశుద్ధితోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా తండాల గ్రామ పంచాయతీ చేస్తే మన తమ్ముడో, అన్ననో అక్కడ సర్పంచులు అయ్యారు. సర్పంచులు అయిన తర్వాత వాటికి నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించకుంటే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఒక బల్బు వేసినటువంటి బల్బులకు కూడా ఇవాళ బిల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చింది. అరకొర వాగ్దానాలు సంపూర్ణంగా చేసింది. కానీ అరకొర అభివృద్ధితోటి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ను ఈనాడు ఈ ప్రజలు గుర్తించి మీరు ఇంటికి పోండి అని చెప్పేసి పంపించి ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలన అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనమందరం కూడా కమ్యూనిస్టు పార్టీ బలపరిచింది. మనం ఉన్నటువంటి గిరిజనులను కూడా ఆనాటి నుంచి నేటి వరకు కూడా గొప్ప విశ్వసనీయత ఉంటారు. విశ్వసనీయత
అంటే చెప్పినటువంటి మాట ఏదైతే చెప్తారో ఆ మాట కట్టుబడి ఉంటారు, కడుపులో కల్మషం లేకుండా మాట్లాడతారు. అటువంటి జాతి ఆదివాసీ గిరిజనులందరూ కూడా ఇవాళ మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. చాడా వెంకటరెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, తండాల్లో గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, పట్టణాల్లో వలస వచ్చి బతుకున్నటువంటి గిరిజనుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. రెంట్లు కట్టలేని పరిస్థితి, ఇల్లు జాగాలు లేవు, ఉన్నటువంటి ఉంటే అక్కడ కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దీని మీద దృష్టి కేంద్రీకరించి వారి యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవంగా ఇలా జాతీయ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతా ఉంది. అందుకనే డిమాండ్ ఆడకు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అని చెప్పేసి అన్నాడు అన్నటువంటి మహనీయుని మాటలను మనం పురికి పుచ్చుకొని ఆ విధంగా మనం చేయాలి. वेराळू कन काचा आपण जात बोर कन तो वेराळू बोर कन काचा सेवालाल महाराज कोमरम भीम एकलव्युडु इदे जो जात से सेवालाल महाराज एक केवो उंदा मा तांडो कतारेनो वागुर पंकावा एक सलेयरु होतेन जावको वो पकाव तांडो रेनो वो तांडे मा काई को घरे पुरा के लिमिटाड रेनो ये गावडी रेनो दारू पिए छे लड़ाई करे छे के दानी केवच नायक कारोबारी व्यवस्था ने लायक को सेवालाल महाराज से अटोंडी सेवालाल महाराज वारसुगा ఏకలవ్య మన వారసులుగా కుమరం భీం వారసులుగా మనమందరం కూడా అందరం కూడా ఐక్యతగా 33 తేవాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి గిరిజన సమాఖ్యగా మనం పోరాటం చేస్తా ఉన్నాం. పోరాటం చేయాలి. పోరాటం అంటే మనం ఏదో మీకు వచ్చినటువంటి ఇవాళ మేమేదో మీకు గుప్పలు పట్టుకొని కొట్టమని బంధుకులు పట్టుకొని పోమని చెప్పేది కాదు. మన సమస్యల పైన మన హక్కుల పైన తెలిసినటువంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. అది అనేకట్టుగా ఇవాళ మనం పోరాటం చేయాలి. అదే పోరాటం. అందుకనే ఇవాళ హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గొప్పతనం కామ్రేడ్ చెప్పారు. అంత పెద్ద ఐక్యరాజ్య సమితిలో ఈ ఆదివాసీ గిరిజనులు కూడా డిమాండ్ హక్కుల దినోత్సవంగా ఆగస్టు 9న ఉండాలి అని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి ఈ దినానికి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి దినంగా గుర్తించినందుకు ఇవాళ మనమందరం కూడా మనకు ఉన్నటువంటి సమస్యల పైన మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ఎడుతనే తప్ప మనం కూర్చుంటే మాత్రం అయ్యేది కాదు. ఇవాళ ప్రాజెక్టులు కడతారు, ప్రాజెక్టులు కడితే మన తండాలే పోతాయి, చెరువు కడితే మన తండాలే పోతాయి, కాలువ తీస్తే మన భూములే పోతాయి, పెద్దోళ్ళ భూములు పోవు. ఎందుకంటే మనం ఉండేదే అటవీ గుట్టలు అంచుపట్టి మన తండాలు గుడాలు ఉంటాయి. కాబట్టి పాలక వర్గాలు బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, వారికి అటువంటి ఏదైతే నిరాశ్రయులు ఉంటారో వాళ్ళను ఈ ఆదివాసీ గిరిజనులు నిరాశ్రయం చేయకుండా ఒక ప్లాన్ ప్రకారం చేసి ప్రాజెక్టులకు మేము వ్యతిరేకం కాదు, చెరువులకు మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ మమ్మల్ని గురి చేయకుండా మా ఆవాసాలను మా తండాలను నిర్వీర్యం చేయకుండా ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ అడవులు బతుకుతున్నాయంటే, అడవులు చెట్లు ఉన్నాయంటే ఇవాళ ఆదివాసీ గిరిజనులు పురులతోటి జంతువులతోటి సాహసం చేసేటువంటి మన బిడ్డలు ఉండడం వల్లనే ఇవాళ ఎక్కువ టూరిజం కావచ్చు, అడవులు కావచ్చు ఇవాళ పచ్చగా ఉన్నాయి. కానీ ఇవాళ ప్రభుత్వాలు అంటున్నాయి అటవీ నిరోధకులు అని చెప్పేసి, చెట్లు కొట్టేస్తున్నారని చెప్పేసి కేసులు పెడతా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఆదివాసీ గిరిజనులు చెట్లు అంతరించిపోవాలి, అడవి అంతరించిపోవాలి, ఖనిజ సంపద ఎవరో పోవాలని చెప్పేసి అనేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి అవసరాల కోసం, పశువుల మేక కోసం, గొర్రెల మేక కోసం, జీవాల మేపుకునేటువంటి వారి కోసమే పోయేటువంటి వాళ్ళు. గతంలో సార్లు తెలుసు పులేరి వ్యవస్థ ఉండే. ఆ రోజు అటవీకి మనం శిస్తు కట్టేటువంటి వాళ్ళు మేకలు మేపేయడానికి పోతే ఆ వ్యవస్థ పోయింది. ఇవాళ స్వచ్ఛంగా మనం మేపుకోవచ్చు, కట్టెలు తీసుకోవచ్చు, అని చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు ఇంకా కూడా నిర్బంధం సాగుతా ఉంది. ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేన్ ఏరియాలో ఉండేటువంటి అందరినీ కూడా గుర్తించి వారి వారి సమస్యలు వేరుంటాయి, మన పెళ్లిళ్ళు వేరుంటాయి, మన పెరాటాలు వేరుంటాయి, మన పండుగలు వేరుంటాయి. ఇవాళ ఎరకల వేరే ఉంటది, పండుగలు లంబాడీలకు వేరే ఉంటది, కోయాలు వేరే ఉంటది. ఏదేమైనా కానీ మనం అందరం కూడా ఆదివాసీ గిరిజన షెడ్యూల్డ్ ట్రైబ్ గా మన సమస్య మాత్రం ఒకటే, మన అభివృద్ధి పథంలో రావాలి, మన పిల్లలను మంచిగా చదివించుకోవాలి. బాబాసాహెబ్ సేవాలాల్ మహారాజ్ ఏకలవ్య కొమరం మనకి ఏదైతే ఇచ్చిందో జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి నినాదం, ఆ సర్వ హక్కులు మనకు అందేంత వరకు మనం ఇవాళ ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం స్ఫూర్తిగా తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో మనం ముందుకు నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.